Today we are going to conduct SSC Biology Quiz Contest 3. గత 2 రోజులుగా మనం క్విజ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మీకు తెలుసు. మరి ఒకసారి సింపుల్ గా చెప్పుకుందాం. ఈ క్విజ్ కాంటెస్ట్ నందు 10 నుంచి 15 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. మీరు క్వశ్చన్ డిసైడ్ అయిన వెంటనే మీ నోట్ పుస్తకంలో రాసుకోండి. దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ కూడా డిస్ప్లే చేయబడతాయి. ప్రతి ప్రశ్నకు 20 to 25 మినిట్స్ టైం అనేది సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. టైం కంప్లీట్ అయ్యగానే సరైనటువంటి ఆన్సర్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. మరి ఎందుకు ఆలస్యం, ఈరోజు క్విజ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నామా? లెట్స్ మూవ్ మై డియర్ చిల్డ్రన్స్. Last question number 1. In paramecium, food is ingested near cilias, cytoparanax, macronucleus, cytosome. పారామిషియం ఆహారాన్ని ఎక్కడి నుంచి తీసుకుంది? సిలియాస్, సైటోపారనాక్స్, సూక్ష్మ కేంద్రకం, సైటోసోమ్. Right answer is option D, cytosome. Now we move to second number. Agents present in exhaled air. విడిచేటువంటి గాలిలో ఉండేటువంటి పదార్థాలు ఏమిటి? ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్. ఆప్షన్ సి ఆక్సిజన్, వాటర్ వేపర్. ఆప్షన్ డి వాటర్ వేపర్. నిశ్వసించే గాలిలో ఉండే పదార్థాలు ఏమిటి? రైట్ టైమ్స్ అప్. ఆప్షన్ ఏ కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, వాటర్ వేపర్. లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 3. In which of the following vertebrate group heart does not pump oxygenated blood to different part of the body? Option A fishes and amphibians. Option B amphibians and reptiles. Option C amphibians only. Option D fishes only. క్రింద ఇచ్చినటువంటి ఏ వర్గపు జీవులు శుభ్రపరిచిన రక్తాన్ని గుండెను శుభ్రపరచబడిన తర్వాత గుండె నుంచి శరీర భాగాలకు వెంటనే సరఫరా చేయబడతాయి? రైట్ ఆన్సర్ ఈజ్ ఫిషెస్ ఓన్లీ. చేపలలో మాత్రమే శుభ్రపరచబడినటువంటి రక్తము మొప్పల నుంచి వెంటనే శరీర భాగాలకు పంపబడతాయి అన్నమాట. జనరల్ గా ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి ఊపిరితిత్తుల ద్వారా శుభ్రపరచబడినటువంటి రక్తం తిరిగి హృదయానికి వచ్చి హృదయం నుంచి శరీర భాగాలకు సరఫరా కాబడుతుంది. కానీ చేపలలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థను మనం గమనిస్తాం. హృదయం నుంచి శుభ్రపరచడానికి మొప్పలకు పంపబడినటువంటి రక్తము మొప్పలలో శుభ్రపరచబడి శరీర భాగాలకు చేరడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. The given diagram the artificial kidney. It is for కృత్రిమ మూత్రపిండం చేసేటువంటి విధిని తెలపండి. ఆప్షన్ ఏ ఫిల్టరేషన్ ఆఫ్ సీరం. ఆప్షన్ బి ఫిల్టరేషన్ ఆఫ్ ప్లేట్లెట్స్. ఆప్షన్ సి ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. ఆప్షన్ డి ఫిల్టరేషన్ ఆఫ్ యూరియా. మానవ మూత్రపిండాలు ఏ విధిని నిర్వహిస్తాయో ఆర్టిఫిషియల్ కిడ్నీ కూడా అదే విధిని నిర్వహిస్తుంది. టైమ్స్ అప్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను వడగట్టడం అనేది కిడ్నీ యొక్క ముఖ్యమైనటువంటి విధి. ద ఫిల్టరేషన్ ఆఫ్ బ్లడ్. Question number 5. The part of brain with the greatest influence on the endocrine system is the option A medulla oblongata. Option B cerebral cortex. Option C hypothalamus. Option D pituitary. మస్తిష్కంలోని మెదడులోని ఏ భాగము అంతఃస్రావి గ్రంథులపై ప్రభావాన్ని చూపుతుంది? Correct answer is option C hypothalamus.
Question number 6. Division of nucleus is called. కేంద్రకం కణ విభజనలో కేంద్రకం విభజన చెందడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సైటోకైనసిస్, ఆప్షన్ బి క్యారియోకైనసిస్, ఆప్షన్ సి ఇంట్రాఫేస్, ఆప్షన్ డి టీలోఫేస్. Option B, karyokinesis, కేంద్రక విభజన. Let's move to question number 7. Identify the function of part A in the given diagram. ఇచ్చినటువంటి చిత్రంలో A యొక్క విధిని తెలపండి. ఆప్షన్ ఏ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, నీటిని పునఃశ్లేషణ చేసుకోవడం. ఆప్షన్ బి డైజెషన్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని జీర్ణం చేయడం. ఆప్షన్ సి స్టోరేజ్ ఆఫ్ వేస్ట్ హార్డ్ మాస్, వ్యర్థ పదార్థాలు నిల్వ చేసుకోవడం. ఆప్షన్ డి జనరేటింగ్ కాంట్రాక్షన్. సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి స్టోరేజ్ ఆఫ్ వేస్ట్ మాస్, వ్యర్థ ఘన రూప వ్యర్థాలను నిల్వ చేసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 8. ఎవల్యూషన్ ఇస్ ఏ. ఆప్షన్ ఏ స్లో ప్రాసెస్, ఆప్షన్ బి డిస్కంటిన్యూ ప్రాసెస్, ఆప్షన్ సి కంటిన్యూస్ ప్రాసెస్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి. పరిణామము అనేది నెమ్మదిగా జరుగుతుంది, నిరంతరం జరగదు. నిరంతరం జరిగే ప్రక్రియ, నిరంతరము నెమ్మదిగా జరిగే ప్రక్రియ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బోత్ ఏ అండ్ సి. పరిణామం అనేది నిరంతరము, నెమ్మదిగా, స్లో అండ్ continuous process. Let's move to question number 9. Biodegradable substances. Jute carry bag. Non-biodegradable substance what? Option A paper carry bag, option B nylon carry bag, option C cotton cloth carry bag, option D jute carry bag. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైలాన్ క్యారీ బ్యాగ్. ఇది నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్. క్వశ్చన్ నెంబర్ 10. వాటర్ ప్రజెంట్ ఇన్ లేక్స్, స్వాంప్స్ అండ్ రివర్స్. ఆప్షన్ ఏ 0.02%, ఆప్షన్ బి 0.03%, ఆప్షన్ సి 0.01%, ఆప్షన్ డి 0.1%. నదులు, సరస్సుల్లో ఉండేటువంటి నీటి శాతం ఎంత? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 0.01%. క్వశ్చన్ నెంబర్ 11. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఆర్. అడవులు, జంతువులు ఏ దానికి సంబంధించినవి? ఆప్షన్ ఏ లివింగ్ అండ్ రెన్యూవబుల్, ఆప్షన్ బి లివింగ్ అండ్ నాన్ రెన్యూవబుల్, ఆప్షన్ సి లివింగ్ నాన్ లివింగ్ అండ్ రెన్యూవబుల్, ఆప్షన్ డి నాన్ లివింగ్ అండ్ నాన్ రెన్యూవబుల్. The correct answer is option A living and renewable. Let's move to question number 12. A network of several food chains is known as. Option A food web, option B ecosystem, option C ecological pyramid, option D food chain. Correct answer is food web. Option A food web. Question number 13. A zygote which has inherited an X chromosome from the father will develop into.
తండ్రి నుంచి ఎక్స్ క్రోమోజోమ్ తో ఏర్పడినటువంటి సంయుక్త బీజం ద్వారా ఏర్పడేటువంటి పిండము. ఆప్షన్ ఏ బేబీ బాయ్, ఆప్షన్ బి బేబీ గర్ల్, ఆప్షన్ సి అడల్ట్, ఆప్షన్ డి either boy or girl. The correct answer is baby girl. Question number 14. The time needed for cardiac cycle. హృదయ స్పందన జరగడానికి ఒక చక్రం, హృదయ స్పందన చక్రం జరగడానికి పట్టేటువంటి కాలం. ఆప్షన్ ఏ 0.11 సెకండ్స్, ఆప్షన్ 0.5 సెకండ్స్, ఆప్షన్ సి 0.8 సెకండ్స్, ఆప్షన్ డి 0.6 సెకండ్స్. ఆర్థిక వలయం జరగడానికి పట్టే కాలం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 0.8 సెకండ్స్. ఫైనల్ క్వశ్చన్. ఫిక్స్డ్ ఎయిర్ మీన్, స్థిరమైన గాలి అని దేనికి పేరు? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి ఆర్గాన్. వీటిలో స్థిరమైన గాలి అని ఏ వాయువుకు పేరు? Hurry up, your time is going on. Speed up. Right, your time is up. Correct answer is option C, carbon dioxide. Okay friends, ఇచ్చినటువంటి జవాబులతో మీరు రాసుకున్నటువంటి జవాబులు సరిచూసుకోండి. మీకు వచ్చిన మార్కులను మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి క్విజ్ కార్యక్రమాన్ని మరిన్ని సాగిద్దాం. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేశాపురం కొచ్చేరు మండలం ఆహ్లాదకరమైన వాతావరణానికి, చక్కటి విద్యాబోధనకు, పర్యావరణ పరిరక్షణకు నడుం కట్టి సైనికులుగా మా విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను మీరు ఇక్కడ చూడవచ్చు. సదా మీ ఆశీస్సులు కోరుతూ సలీం అలీ సైన్స్ క్లబ్ అండ్ ఎకో క్లబ్ మీ యొక్క ఆదరాభిమానాలు మాపై ఎల్లవేళలా ఉండాలని కోరుతూ మీ అనిల్ శెట్టి. థ్యాంక్ యూ.